ప్లూటో యశోద హాస్పిటల్స్. ఫ్రెండ్ గాడు అవుట్ అయ్యాడు. నిన్న రాత్రి ఏం చెప్పకుండా పడుకున్నాం అనమాట. సో ఎనీవేస్ ఇట్స్ నాట్ ఏ హైలైటింగ్ డే అండ్ వి డిడ్ంట్ హియర్ ఎనీథింగ్ ఫ్రమ్ వార్ టు టీమ్ యాజ్ వెల్. సో యా మచెస్. అండ్ ఇవాళ కొంచెం ఎక్సైటింగ్ డే అనమాట. మా ఫ్రెండ్స్ ఒకడు బ్యాచిలరేట్ ఇస్తున్నాడు, ఇంకొకడు టు బీ ఫాదర్ యొక్క పార్టీ ఇస్తున్నాడు అనమాట. సో ఖమ్మం వెళ్తున్నాము అండ్ మా ఫ్రెండ్ విజయ్ గారు ఇక్కడే ఉన్నాడు హైదరాబాద్లో. సో వీఆర్ ప్లానింగ్ టు గో టుగెదర్. సో ఎల్బీనగర్ వెళ్తే అక్కడ పిక్ చేసుకుని జంపు అంటే జాపనీస్లో ఎక్సైట్మెంట్. సో ప్లాన్ ఏంటంటే నేను విజయ్ గారు కలిసి ఖమ్మం వెళ్దామని ప్లాన్ అనమాట. సో ఆ ప్రాసెస్లో ర్యాపిడో బుక్ చేసుకున్న బ్రో వచ్చిండు. అండ్ ఇక్కడ కనిపించేదే మా చెల్లి వాళ్ళ క్లినిక్. అండ్ వాడు హైటెక్ సిటీలో ఉన్న యశోద హాస్పిటల్స్లో ఉన్నాడు. ద బిగ్గెస్ట్ హాస్పిటల్, 10,000 బెడ్స్ ఉన్న హాస్పిటల్లో ఉన్నాడు అనమాట. వాళ్ళ రిలేటివ్స్ ఏదో అయిందని చెప్పేసి. సో వీఆర్ గోయింగ్ దేర్ అండ్ అక్కడ నుంచి ఖమ్మం ట్రావెల్ చేద్దాం. టాటా టియాగో టీని కూడా ఇట్లా వాడుతున్నారు. యశోద హాస్పిటల్స్ హైదరాబాద్లో ది లేటెస్ట్ న్యూ హాస్పిటల్. మొత్తం రిచ్ పీపుల్ అందరూ ఏడే ఉంటారు. సో టైం వచ్చేసి 11:27 అవుతుంది అండ్ అయిపోయింది. ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఒక ఆయనకి యాక్సిడెంట్ అయిందంట. అంటే లక్కీలీ హెల్మెట్ ఉండడం వల్ల సేఫ్ అయిండు. సో వచ్చేసి చెకప్ అయిపోయింది. దెన్ నౌ వీఆర్ గోయింగ్. సో వాళ్ళని కూకట్పల్లిలో దింపేసి దెన్ వీల్ మూవ్ టు హైదరాబాద్. సారీ ఖమ్మం. విజయ్ వాళ్ళ చుట్టాల ఇంట్లో వద్దు అన్నా కానీ ఫోర్స్ చేసి మరీ తినిపించారు. అండ్ దెన్ ఇక వి స్టార్టెడ్ టు ఖమ్మం. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. అండ్ నౌ వీ నీడ్ టు గో గెట్ ప్లూటో. దిస్ గైస్ ప్లూటో సొల్లు రాజా, సొల్లు రాయుడు. చాయ్ కోసం ఆపినప్పుడు ఒక రెస్టారెంట్లో ఈ బోర్డు ఉంది మచ్చస్. భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. సన్ రూఫ్. ప్లూటో ప్లానెట్ వెలువిస్తారా నేను? మా ఫ్రెండ్ వాళ్ళన్న అవకాడో తెచ్చాడు. ఉండు వీడియో వాడు తీసుకొచ్చినాడు. విజయ్ సింహ రెడ్డి వాళ్ళన్న ఫ్రమ్ యూకే రిటర్న్. అవకాడోస్ ప్లాన్ చేస్తున్నాము. అవకాడోస్ ఫామ్ వేద్దామా? సీటు లోపల ఉంటుంది కదా పెద్దది, దాన్ని కూడా పడేయద్దు. పడేయకుండా దాన్ని ఏం చేస్తారంటే ఎండబెడతారు. ఓకే, ఎండబెట్టి దాన్ని క్రష్ చేసి టీ పౌడర్ లాగా చేసుకుంటారు. అవకాడో టీయా? అవకాడో టీ కాదు, అది టీలో వేసుకుని తాగితే మంచిది. అంటే నార్మల్ టీలో ఈ పౌడర్ కొంచెం యాడ్ చేసుకుంటారు. అచ్చా, టీ మరిగేటప్పుడు ఇప్పుడు డికాషన్ లాగా. అర్థమైంది. అదే ఇప్పుడు ఇది కేజీ పైన ఉంటుంది, ఇంకెక్కువ ఉంటుంది. సో మొత్తం 7 కేజీలు తీసుకొని వచ్చా. ఓకే, అవకాడోస్ రేట్ ఇన్ యూకే గెస్ చేయండి మచ్చస్. యూకే ఫుడ్ ఏం బాగుంటుంది బ్రో? వాళ్ళు తినే డైట్ చాలా లైట్ ఫుడ్ అనుకుంటా కదా, లైట్ ఫుడ్ కానీ ప్రోటీన్ రిచ్ ఉంటాయి వాళ్ళ దాంట్లో. ఇది తెచ్చుకున్నట్టుగా బిస్కెట్ ఏమో జనాలు ఎందుకు ఇంత హైప్ అవుతారు. నీకు ఇష్టమా బ్రో ఇట్లాంటి బిస్కెట్లు? నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఒకటి బాగా పండిన తినేద్దాం, ఇవాళ కోసేద్దాం. ఈ బిస్కెట్లు అస్సలు నచ్చవు. పార్లేజీ బాగుంటుంది టీలో. కొద్దాం కత్తేది.
ఉంటుంది టేస్ట్. ఎట్లుంది? ఏం లేదు, ఏముండదు, ఏదో పిండి తింటున్నట్టుగా ఉంది. నలిఫైడ్ టేస్ట్ అది. నిజమే, కానీ ఐ లైక్ ఈటింగ్ ఇట్. మస్తు ఉంటుంది. తీసుకెళ్ళి ప్లేట్ తీసుకెళ్ళి, ప్లేట్ తీసుకెళ్ళి తింటే అయితే బాగుంది, కానీ బాగాలేదు, గొప్పగా లేదు. అలాంటి జ్యూస్ చేసుకుంటే బాగుంటుంది బ్రో. ఇది బేసికల్లీ ఎందులో అయినా యాడ్ చేయాలి, అప్పుడు బాగుంటుంది. అవకాడో, మ్యాంగో జ్యూస్, పైనాపిల్ జ్యూస్. ఏదో ఏం లేదు, తినా ఏం ఉండదు అక్కడ, తిన అసలు టేస్టే లేదు. తిను టేస్ట్ ఉంటావు అయ్యోకి. ఇవాళ ఇవాళ నాకు క్రిస్పీకి చికెన్ కావాలరా. ఇవాళ ఒక 10 లెగ్ పీసులు తింటా నేను. నాకు 10 లెగ్ పీసులు కావాలి ఇవాళ, అది కూడా KFC లెక్క గ్రిల్లు. ఇంత బుక్ చదవాలి మచ్చాస్. ఇప్పుడు దీని రిలేటెడ్గా ఎగ్జామ్ ఉంటుందా బ్రో? లైక్ థియరీ అంటే రాయాలా? మల్టీ చాయిస్. ఎన్ని మార్కులు వచ్చినాయి బ్రో? అయ్యో కాదు, ఇప్పుడు 90 ఎన్ని మార్క్స్కి? 100 మార్క్స్కి 100 మార్క్స్కి 45 రావాలా? 50 మార్క్స్ ఏమో 55 మార్క్స్ ఏమో హజార్డ్ పర్సెప్షన్ అని ఉంటుంది. ఓకే, ఇట్లా కొట్టేది పక్కన ఇప్పుడు మనోడు డ్రైవ్ చేస్తున్నా డ్రైవర్ అండ్ వెహికల్ స్టాండర్డ్స్ ఏజెన్సీ. సో మన ఇండియాలో కూడా ఇలాంటి బుక్ పెట్టాలి. మామూలుగా ఉండదు, ఎంతమంది లైసెన్సులు కోల్పోతారు. ఆఫీషియల్ హైవే కోడ్ అంట, హైవేస్ రిలేటెడ్ కోడ్. వాళ్ళు అలాగే పెంచుతారు నిజంగా. అవునా? నా కొలీగ్స్ చాలా మందికి సింగింగ్ ప్యాషన్ ఉంటది. అచ్చా, చిన్నప్పటి నుంచి అది అంటారు, మళ్ళీ డాన్సింగ్ అరంగరేటర్ అలా అంటారు. ఇది మన భరతనాట్యం అట్లాంటి వాళ్ళ స్టైల్లో. జనవరి వస్తే వాళ్ళకు ఒక పేపర్ లో ఒక సెక్షనే ఉంటది క్లాసికల్స్ అని. అందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు పర్ఫామ్ చేయడాలు భలే కనిపిస్తుంది నాకు అలా చూస్తుంటే. అసలు కాఫీ కానీ కాఫీ పోసుకొని కప్పులో ఇంత గిన్నెలో ఇస్తారు, గిన్నెలో ఇచ్చి గ్లాస్ పెడతారు. నువ్వు మద్రాస్ కాఫీ హౌస్ పోయినా కానీ వాడు అంతే ఇస్తాడు. ఇప్పటికీ అంతే ఇస్తున్నాడు. ఏందిరా ఈ పాన్ మసాలా షాప్, ఇవి ఫ్లెక్సీలు ఇప్పుడు ఇవి ఈ వ్యవహారాలు. ఇక్కడ ఇది ఎందుకు వస్తుందిరా? రెడ్ లైట్ అదా పక్కన ఒకడు ఉన్నాడు అని చూపిస్తుంది. అచ్చా, డేంజర్, జాగ్రత్త, అలర్ట్ కొండు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మెనూ ఇస్ గుడ్, బాగానే. We just had chicken from this place, KFC. ఖమ్మంలో ఉన్న KFCలో, కాకపోతే ప్రైస్ కాలేదు. ఇప్పుడు పార్టీ ప్లేస్. సో దిస్ ఈస్ ఆర్ ప్లేస్. ఇప్పుడే లైట్స్ వేసారు. అరే మనం ఓయో తీసుకుంటే ఎంత అయ్యేదిరా? 5,000 అయిపోయేదిగా. జస్ట్ 7,000 అయినా అయ్యేదా? 3 రూములు. ఇది కూడా ఎంత ఫ్రీగా ఉందో. మురికి ఉందా? క్లీన్ ఉందిరా, కింద కనిపించట్లేదా అడుగు. రన్నింగ్ చేయమను. అరే ఆకులు ఉన్నాయరా, క్లీన్ చేయలేదు. కొట్టుకున్నాయి ఆ రోజు అయితే ఆడపడ్డా నేను. ఫ్రెండ్ గాడు అవుట్ అయ్యాడు. వీఆర్ స్టిల్ హ్యావింగ్ సమ్ పార్టీ అండ్ పార్టీ టైంలో క్రేజీ వర్షం. చలో రేపు మాట్లాడదాం.